హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్ అండి. మన ఇంట్లో నరదిష్టి, నరఘోష అలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ పోవాలంటే కొంచెం గోధుమ పిండి వేసుకొని, కొంచెం గోధుమ పిండి కలుపుకొని ఇట్లాగా గట్టిగా కలుపుకొని మనం చపాతీకి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. కలుపుకొని వాటిని 2 దీపాలు పిండి చేసుకొని చూస్తూ ఉండండి నేను ఎట్ట కలుపుతున్నాను ఏమో అనేది. నీళ్ళు మరీ ఎక్కువ వేయవాకండి. ఇట్లా కలుపుకొని వాకిట్లో బయట మంగళవారం రోజు చేసుకోవాలండి. ఇది మంగళవారం రోజు చేసుకొని మంగళవారం సాయంత్రం అప్పుడు చేయాలి. నరదిష్టి, నరఘోష ఏముండవండి. మనం కానీ ఇట్లా దీపం పెడితే మంగళవారం రోజు ఒక రోజు పెడితే చాలు. లేదంటే అప్పుడప్పుడు మంగళవారం అప్పుడు పెట్టుకోవచ్చు. 2 ముద్దలు చేసుకుంటున్నానండి నేను. బయట మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ బయట పెట్టాలి. నువ్వుల నూనె పోసి ఎరిగిచ్చేయాలి. మనకి ఎలాంటి దిష్టి దోషాలు ఏమి ఉండవండి. ఇలా కానీ చేస్తే బాగుంటుంది మనకి. ఒత్తులు ఇవ్వండి, ఇలాంటి ఒత్తులు వేసుకుంటున్నాను. ఇదైతే బాగా ఎలుగుతాయని నేను ఇలా వేసుకుంటున్నాను. నువ్వుల నూనె వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. చూపిస్తాను. 2 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఇలా గుచ్చుకోవాలండి. ఇలాంటి దాంట్లో అయినా వేసేయచ్చు. వేసేస్తే దగ్గు అవన్నీ వస్తాయి కదా, ఇలా గుచ్చితే మనకి పాకెట్లో పోదాం. ఇట్లా తీసుకో, ఇట్లా చేతిలో పెట్టుకో, పాకెట్లో పెట్టేవా, అది కూడా తీసుకొని వస్తా. లైట్ అయ్యమ్మా, లైట్ అయ్యి, బయట లైట్ అయ్యి. గుమ్మం బయట పెడుతున్నానండి నేను. గుమ్మము మంగళవారం కదా, ఈరోజు పసుపు కుంకుమ రాసి అడ్డం పెట్టమ్మా. చెయ్యి ఏమన్నా గాలికి చూడండి ఎలా ఎలగతుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నరదిష్టి, నరఘోష ఇలా ఏముండవు. ఇలా వెలిగిస్తే బయట మంగళవారం రోజు బయట గుమ్మం బయట వెలిగియాలి గోధుమ పిండితో. ఓకే, బాయ్ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.